వచ్చినటువంటి ఆ మండోదరి, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించావు. ఇంద్రియాని బలిష్టాని నయుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. పడగ మీద కాలు పెట్టావు, ఎంతకాలం అలా ఉంచుతావు? నువ్వు కాలు తీస్తే బాగుందని పాము చూస్తూ ఉంటుంది, పాము నీ కాలు కింద కదలకుండా అలా ఉండిపోయి ప్రాణం వదిలేస్తే బాగుండని నువ్వు అనుకుంటావు. ఎప్పుడో అప్పుడు కాలు ఎత్తుతావు, దాని మొదటి లక్ష్యం నీ కాలుని కాటేసి వెళ్ళడమే. అలాగే ఇంద్రియాలు ఎదురు చూసేయి. నీ తపస్సు పూర్తవగానే కాట్లు వేసేయి. ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందని ఆవిడ వెంట తిరిగావు. అందరు అనుకున్నారు నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు. నాకు తెలుసు నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియాలు చంపేశాయి. లేనినాడు నాలో లేని ఏ అందం సీతమ్మలో కనపడిందిరా? ఎందుకురా మహాసాధ్విని ఎత్తికొచ్చి ప్రతిరోజు అశోకవనంలో ఉన్న ఆవిడ్ని దుఃఖపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగి అనకూడని మాటలు మాట్లాడి అంత హింస పెట్టావే? ఆనాడే చెప్పిందే నువ్వు ఎక్కడికి వెడితే నీ పాపం పోతుందిరా అని అడిగింది. ఆ పాపం కట్టి కుడిపింది. రాముడు కాదు, నీ ఇంద్రియాలు ఇది చంపేసేయండి. అంతకన్నా ఏం కావాలి? ఒక మనిషి జీవితంలో ఎన్ని జన్మలెత్తినా ఆయనే నా భర్త కావాలనిపించుకున్నవాడెవడో వాడి జన్మధన్యం. తప్ప అమ్మయ్య పాపాత్ముడు వెళ్ళిపోయాడని భార్య కూడా లోపలికి వెళ్ళి ఎవరూ చూడకుండా దండం పెడితే ఇంకంతకన్నా అన్యాయమైనటువంటి విషయం ఏముంటుంది? ఎంత నేను సుఖపడ్డానని వాడు అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం?